అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మార్చి నెల ఈ 12 రాశుల మీద తమ జాతకం ఎలా ఉంది ఎలా లేదు, తమ చేసే పనిలో అనుకున్న పనిలో, తమ వ్యాపార విషయంలో, ఉద్యోగం విషయంలో, చదువు విద్యలో తమరికి బాగుందా బాగలేదా, ఆ సమ్మక సారక అమ్మవారి దయ వల్ల మీ 12 రాశులు కూడా మంచిగా రావాలని అమ్మవారు కోరుకుంటున్నాను. చూడమ్మా, వృశ్చిక రాశి వల్ల జాతకం ఎలాగుంది ఎలా లేదు, చేసే పనిలో అనుకున్న పనిలో సవ్యంగా రావాలి, ముందుకు నమ్ముకున్న పనిలో కరెక్ట్గా ఉండాలి. వృశ్చిక రాశి వల్ల జాతకాలు ఎలాగుంది ఎలా లేదు చూడమ్మా, చేసే పనిలో అనుకున్న పనిలో సవ్యంగా రావాలి. వృశ్చిక రాశి వల్ల జాతకంలో మార్చి నెల ఎలా ఉందంటే కానీ ఎక్కడ పోయినా ఏ పని చేసినా కూడా ఆలోచన తెలివితేటలతోనే పనిచేస్తారు. నోటికి వచ్చింది కదా అని ధనార్దన పడపడగా ఆవేశంతో పనిచేస్తారు, కానీ మళ్ళీ బాధపడతారు. కానీ ఆవేశం ఎంతో ఆలోచన అంత ఉంటుంది. ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఎట్లా చేయాలన్నది వాళ్ళకు తెలివితేటలతోనే ముందుకు సాగుతారు. కానీ ఒకళ్ళ మీద ఆశపడే గుణం కాదు, ఒకళ్ళ మీద ఆధారపడే గుణం కాదు. తమ కష్టం తమకి నమ్ముకుంటారు, ఒకరి కష్టం మీద వాళ్ళు ఆధారపడే వాళ్ళు కూడా కాదు. ఇంకా ముందుకు ఒక ఉద్యోగంలో కూడా గత నెల వాళ్ళు లాస్ అయిన వాళ్ళు ఈ రాశి మీద ఇప్పుడు ఎలా ఉన్నదంటే కానీ తమ చేసే పనిలో అనుకున్న పనిలో శుభాలు అవుతాయి, కానీ అపశుభాలు మాత్రం జరగవు. కొంచెం లోకుల చెడు దృష్టి వల్ల, లోకుల కొన్ని సమస్యల వల్ల కూడా ముందుకు కొన్ని ప్రాబ్లమ్స్లు అంటే కొన్ని ప్రమాదాలు, కొన్ని చిక్కులు ఎదురు వస్తాయి. అందుట్లో మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఏ పని ఏ చిక్కు కూడా మీ మీదకి ఎదురు రాదు. మీరు ప్రతి ఒక్క పనిలో మీరు జాగ్రత్త పాటిస్తే మీకు ప్రతి ఒక్క పనిలో భాగ్యం ఉంటుంది. చేసే పనిలో నమ్ముకున్న పనిలో కూడా తమరికి ఒక సకదనంగా జరుగుతుంది. ఇంకా ఇటీవల ఇంకా ముందుకన్నా మళ్ళీ భాగ్యం అవుతుందా లేదా, మనం తలుచుకున్న పనిలో గెలుస్తామా గెలవమా, ఇంకా నమ్ముకున్న పనిలో లాభమా నష్టమా అని భయపడుతున్న వాళ్ళకు ఈ ప్రతి ఒక్క పనుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే మీకు ఎలాంటి గండాలు ఎలాంటి దోషాలు మీ మీదకి రావు. ఇంకా మీరు ముందుకు వెళ్తున్న పని కూడా అది గెలుపు అవుతుంది, కానీ ఓటమి అయితే కాదు. కానీ నిదానంగా చేసుకుంటూ పోతే ఆ పని మీకు చాలా మంచిది. హడావుడిగా చేస్తే ఆ పని మాత్రం శుభం మాత్రం కాదు. నిదానంగా చేసుకుంటూ పోతే మీ ఉద్యోగంలో కానీ ఇంకా మీ వ్యాపార విషయంలో కానీ కొత్తగా మీరు బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు కూడా తమరికి ఈ నెల మాత్రం వృశ్చిక రాశి వాళ్ళ ఉన్న వాళ్ళకు చాలా బాగుంది. కానీ స్త్రీలకు ఉన్న వాళ్ళకు కొన్ని లేనిపోని బదలాంలు, అవమానాలు, తమ వెళ్ళే పనిలో సమస్యలు, చేద్దామన్న పనిలో అపనిందలు తమ మీదకి వస్తూనే ఉంటాయి. ఇలాంటి నిందలు వచ్చినాయి కాబట్టి మీరు భయపడితే అది ప్రయోజనం కాదు. ధైర్యంతో మీరు ఎదిరించుకుంటూ వెళ్తే మీ పనులు మీకు శుభంగా జరుగుతాయి. ఈ రాశి మీద మీకు కొన్ని గ్రహస్థులు, కొన్ని శని దోషాలు స్త్రీలకు వెంటాడుతూనే ఉంటాయి. ఇది వెళ్ళే పనిలో తమరికి అనుకుంటారు నైట్ ఒక పని అంటే ఇవాళ రాత్రి ఒక పని చేయాలి, ఈ ఉదయం లేవంగానే ఈ పని మీద వెళ్ళాలని మీరు మనసుకుంటారు అనుకున్న వాళ్ళు కూడా మీరు ఉదయం లేవంగానే ఆ పని అన్నది మిమ్మల్ని చేతికి దాకా వస్తుంది, మళ్ళీ చేయి జారిపోతుంది. అందువలన ఇంకా ముందుకు సమస్యలు ఎట్లా అవుతాయి, దీనికి పరిష్కారం ఏంటిది, మనం ఏం చేసినా కూడా మన చేతికి రావట్లేదు అని భయపడుతున్న వాళ్ళు కూడా దీనికి పరిష్కారం ఉన్నది. మీ ఇంటికి సున్నం కొట్టలేని వాళ్ళు కూడా ఒక 5 సంవత్సరాల్లో లోపల సున్నం కొట్టుకోలేని వాళ్ళు, కొత్తగా ఇల్లు కొన్న వాళ్ళు, కొత్తగా స్థలం కొన్న వాళ్ళు, ఇంకా కొత్తగా జంట పెళ్ళైన వాళ్ళు కూడా ఇలాంటి దర్శనం చేసి ఇంట్లో బరాబర్ పూజ పునస్కారాలు చేసి అమ్మవారికి వేడుకొని మీ దేవుడికి అంటే ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నా సరే ఆ దేవుడికి వేడుకొని ఇంట్లో ఆ దివ్యంగా వెళ్ళి మళ్ళీ ఇంకా అమ్మవారి దర్శనం చేపిస్తే 5 వారాల పాటు ఖచ్చితంగా మీరు వెళ్ళి వస్తే మీరు చేసే విధానంలో చేద్దామన్న పనిలో ఉద్యోగంలో కూడా మీ భార్య భర్తల్లో ఇంకా మీ కుటుంబ విషయాల్లో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఎదురొస్తాయి. ఇది ఒక పూజ, అమ్మవారి పూజ కానీ దేవుడి పూజ కానీ అంటే మనం హిందూ కానీ మన ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అట్లా ఏ మతం 3 మతాలు చెందిన వల్ల ఉన్నా కూడా ఆ 3 మతాలు ఇలా ఎవరికి మతాలు వాళ్ళ పూజ పాటిస్తే ఇది ముగ్గుట్లో కూడా తమరికి చేసే పనిలో అనుకున్న పనిలో కూడా సౌభాగ్యం కలుగుతుంది. తమ మీద నడిష్టి అనేది కూడా పోతుంది. తమ మీదకి చేసే పనులు అడ్డింకాలు సమస్యలు కూడా రావు. ఇంకా ముందుకు ఏ పని చేసినా కూడా ఆ దేవుడి దేవల్ల భాగ్యం అవుతుంది, కానీ ఓటమి అయితే కాదు. ఇంకా ముందుకు చేసే విధానంలో నమ్ముకున్న విధానాల్లో కూడా తమ చేతికి తక్కినట్టు ఫలితాలు తగ్గుతాయి.
తమ ఉద్యోగంలో వెళ్ళినా కూడా, వ్యాపారంలో పోయినా కూడా, తమకి చదువులో ఉన్న వాళ్ళు, విద్యలో ఉన్న వాళ్ళు కూడా అది ఒక మంచి పేరు, మంచి గౌరవం అన్నది వస్తుంది. ఇక ముందు కూడా జాగ్రత్తగా ఉంటే మీరు చాలా మంచిది. దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ లోకల్ దృష్టితోటి మీకు కొన్ని అడ్డంకులు వస్తాయి. ఇవి అంతే, అంతకు మించి ఇంకా దీనివల్ల మీకు ఏరే సమస్య ఏమీ లేదు. ఈ రాశికి ఈ సంవత్సరం, ఈ నెల మాత్రం మీకు, ఈ మార్చి నెల మీకు చాలా బాగుంది. కుటుంబంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, తమ చేద్దామన్న ప్రయత్నాల విషయంలో కానీ ఇది కొనసాగుతుంది. అనుకున్నది కూడా తమ చేతికి అది పాస్ అవుతుంది. పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో కూడా ప్రతి ఒక్కరు ఒక జాగ్రత్తగా పాటించుకుంటా మీరు ముందు కొనసాగితే మీకు ఎలాంటి సమస్య లేకుండా, ఇలాంటి ఏ చిక్కు లేకుండా అది ముందుకు మీ చేకి ఫలితం తగ్గుతుంది. మీకు ఓటమి అనుకున్న వాళ్ళు తమ చేతికి పాస్ అవుతారు. ముందుకు మీరు ప్రతి ఒక్క పనిలో కూడా జయమవుతారు. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క పనిలో అది మీకు చేతికి ఫలితం దక్కుతుంది. కొంచెం లోకుల దృష్టి వల్ల మీకు చేసే పనిలో, జాబ్ విషయంలో కానీ, లోకుల దృష్టి వల్ల మీ ఇంట్లో సమస్యలు, ఇంట్లో భార్యాభర్తల్లో లేనిపోని ఇబ్బందాలు ఎదురొస్తాయి. ఇలాంటితో మీరు కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే మీకు ఏ ప్రాబ్లం, మీ చుక్కు ఉండదు. ప్రతి ఒక్క పనికి శుభం జరుగుతుంది. అమ్మవారి పూజ పాటిస్తే, ఆ దేవుడికి మీరు నమ్ముకొని దేవుని తలుచుకుంటే, ఇంట్లో శుభ్రతగా పెట్టుకుంటే అన్నింటిలో ఫలితం దక్కుతుంది మీకు. అందరికీ నమస్కారం.